లక్ష్మీం క్షీరసముద్రరాజధనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతమస్తదేహుణతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిధర్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీశ్చ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాసమవీతిముద్రం కరేర్వంతిం కమలాసనస్తాం బాలార్కకోటివచే హేమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమో నమః శ్రీ సరస్వతీ దేవ్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరుతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 31/2026 శుక్రవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:51 వరకు. తిథి ద్వాదశి ఉదయం 11:09 వరకు. నక్షత్రం ఆరుద్ర తెల్లవారుజామున 3:27 వరకు. వర్జం మధ్యాహ్నం 1:10 నుండి 2:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:23 వరకు. అలాగే తిరిగి మధ్యాహ్నం మళ్ళీ 12:33 నుండి 1:19 వరకు. అమృత కాలం సాయంత్రం 6:18 నుండి 7:46 వరకు. నేటి విశేషం భీమ ద్వాదశి, అలాగే వరాహ ద్వాదశి. ఇవాళ రోజు భీముడు అనేటటువంటి పేరుతో కూడినటువంటి ఈ యొక్క ద్వాదశి నాడు చేసేటటువంటి మనం అనుష్ఠానం దానాదికాలు ఇత్యాదులన్నీ కూడా సమస్తమైనటువంటి పాపాలు నశించినని చెప్పి పద్మపురాణం చెబుతుంది. మాఘశుద్ధ ద్వాదశి నాడు ఎవరైతే మీరు చేసుకునేటువంటి అనుష్ఠానం కానీ, జపం కానీ, పూజాదికాలు కానీ, దానం కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లలో ఫలితాన్ని ఇచ్చి మనకి సమస్తమైనటువంటి పాప నాశనం జరుగుతుందని చెప్పేసి భీమద్వాదశి సందర్భంగా మొదలైనటువంటి ఆచరించటం. అలాగే వరాహ ద్వాదశి ఉన్నటువంటి సందర్భంగా నిన్నటి రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఇవాళ రోజు వరాహ ప్రతిమని, ఒక బంగారం మీద చిన్న ప్రతిమ వరాహస్వామిని ప్రతిమ చేయించి దాన్ని పూజ చేసి ఆ ప్రతిమతో పాటుగా బ్రాహ్మణోత్తములకు దానంగా ఇవ్వటం వలన హోమంలో కూడా వరాహస్వామి హోమం కూడా ఇవాళ చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఇవాళ గనక ఈ ప్రతిమతో కూడుకున్నటువంటి వరాహస్వామిని కనుక దానం చేసినట్లయితే చాలా చాలా విశేషమైనటువంటి పుణ్య సముపార్జనకి ఇది చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి వరాహ ద్వాదశి సందర్భంగా మొదలైనటువంటి ఆచరించే ప్రయత్నం చేయటం. అలాగే శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ఉద్దేశించి అటు లక్ష్మీదేవి దేవాలయంలో, విష్ణాలయాల్లో లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేసుకోవటం వల్ల, అలాగే శివాలయంలో పార్వతీదేవిని ఉద్దేశించి ఖడ్గమాల అమ్మవారికి పార్వతీదేవి అష్టోత్తరంతో పూజ చేసుకోవటం వల్ల కూడాను ఇటు శక్తి అటు ఆర్థికంగా రెండూ కూడా అభివృద్ధి చెందుతాయి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరస్వతి దేవాలయం ఉంటే సరస్వతి దేవాలయం కూడా అమ్మవారికి పూజ చేసినట్లయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యలో అభివృద్ధి చెందేందుకు గాను వాటిని ఆచరించడం వల్ల కూడా ఉత్తమమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి ఆర్థికంగా తొందరగా అభివృద్ధి చేయాలనుకుంటే శుక్రవారం కనుక మారేడు దళంలో తేనె వేసి తులసి చెట్టు దగ్గర నివేదన చేయడం వలన తొందరగా మనకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగి లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు గాను ఈ మారేడు దళంలో తేనె వేసి నివేదన చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. రేపటి రోజు కాలమానంలోని త్రయోదశి సందర్భంగా వరాహ కల్పం ఉంటుంది. ఈ వరాహ కల్పం రోజు చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమా మహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.